హాయ్, హలో, నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బీరెం స్టూడియోస్. ఇష్టం వచ్చినట్టు అద్దె పెంచడం అనే కాన్సెప్ట్‌ని విన్నారా? 2026లో కొత్త సంవత్సరం అయితే రాబోతోంది. సో, ఈ టైంలో అద్దెకి సంబంధించి మనకేమైనా కొత్త పాయింట్స్ ఉన్నాయా అంటే మేబీ యెస్ అనే చెప్పాలి. అయితే 2026లో ఏం మార్పులు రాబోతున్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అద్దెంట్లో ఉంటున్నారా? లేకపోతే మీకు ఎవరికైనా మీరు అద్దెకి ఇల్లు ఇచ్చున్నారా? ఈ వీడియో చూడండి, మీరు ఏ కేటగిరీ అయినా సరే. అయితే అడ్వాన్స్ ఎంత కట్టాలి? ఓనర్ ఎప్పుడు పడితే అప్పుడు అద్దె పెంచుకోవచ్చా? రిపేర్లు ఎవరు చేయించాలి? ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ అయినా లేకపోతే కొన్ని గొడవలు కామన్‌గా ఉంటే వాటికి చెక్ పెట్టడానికి 2026 నుంచి కొత్త చట్టం అయితే అమల్లోకి రాబోతోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక మీద అద్దె ఒప్పందాలు మారిపోబోతున్నాయి అని చెప్పొచ్చు. అసలు ఈ కొత్త నిబంధనలనేవి మన పాకెట్స్‌కి హెల్ప్ అవుతాయా అనే విషయాలను కూడా మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, అసలు అడ్వాన్స్ అనేది ఎంత కట్టాలి? ఇల్లు ఎవరైనా తీసుకోవాలి అంటే అడ్వాన్స్ గురించే కదా ఫస్ట్ మాట్లాడేది. ఎంత కట్టాలి అంటే సెక్యూరిటీ డిపాజిట్ లిమిట్ తెలుసుకోవాలి. ఇప్పటివరకు బెంగళూరు కానీ హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో 6 నుంచి 10 మంత్స్ వరకు అడ్వాన్స్ అడిగిన వాళ్ళు కూడా అడుగుతున్నారు కూడా. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త రూల్ ప్రకారం ఎవరైతే ఇల్లు తీసుకుంటున్నారో 2 నెలలు అద్దె మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. కమర్షియల్స్ బిల్డింగ్స్ అయితే 6 నెలలు. లేదా ఒకవేళ మీరు ఖాళీ చేస్తారనుకోండి, ఆ ఖాళీ చేసేటప్పుడు ఓనరు అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఈ కొత్త చట్టంలో దీనికి ఒక పవర్ఫుల్ పరిష్కారం ఉంది. ఏంటో తెలుసా? డిజిటల్ అగ్రిమెంట్. ఈ పేపర్ గొడవలు ఏమీ ఇంకా లేవు. అవును, 60 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అయితే 2026 నుంచి ప్రతి అగ్రిమెంట్ని సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంప్ వేసి ఆన్లైన్లో ఖచ్చితంగా నమోదు చేయాలి. సో దీనివల్ల మీడియేటర్స్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. మీడియేటర్స్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సిటీస్లో ఇల్లు వెతికేటప్పుడు మీకు బాగా తెలుసు. అయితే ఓనర్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంటికి అయితే రావచ్చా? కొత్త రూల్ ప్రకారం ఓనర్ మీ పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే ఖచ్చితంగా అది క్రైమ్. మరి ఎప్పుడు రావచ్చు? ఇదే కదా మీ క్వశ్చన్. అద్దె పెంపు నియంత్రణ, రెంట్ రివిజన్ రూల్స్ ప్రకారంగా చూస్తే ఇష్టానుసారంగా అద్దె పెంచడం అనేది కుదరదు. ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్లో రాసుకున్న అమౌంట్ ఉంటుందో దానికంటే అదనంగా అద్దె పెంచాలి అంటే కనీసం 3 నెలల ముందే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ అద్దె పెంచడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అంటే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పాత అద్దెనే కంటిన్యూ చేస్తూ నోటీస్ పీరియడ్లో ఉండొచ్చు. నోటీస్ పీరియడ్లో ఉండడానికి పాయింట్ ఉంది. ఒకవేళ ఈ అగ్రిమెంట్ అయిపోయినా ఇల్లు ఖాళీ చేయకపోతే మీరు కట్టాల్సిన పెనాల్టీ ఎంత ఉంటుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. మీరు కట్టే అద్దె కంటే చాలా రెట్టింపు కూడా ఉండొచ్చు. అలా ఆలోచించుకోండి. నెక్స్ట్, రిపేర్స్ అనేవి ఎవరు చేయించాలి? మెయింటెనెన్స్, రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఒకసారి మనం చూస్తే ఈ బాధ్యతలు విభజన ఒకసారి మనం చూడాలి. గోడలకు సున్నం వేయించడం, వైరింగ్ ఇలాంటి పెద్ద పెద్ద పనులు ఓనరే చేయించాలి. ట్యాప్లు మార్చడం, స్విచ్ బోర్డ్ రిపేర్ లాంటి చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా అద్దెకుంటున్న వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓనర్ రిపేర్ చేయించకపోతే ఈ అద్దె కడుతూ ఉన్న వాళ్ళు ఆ ఖర్చుని అద్దెలో కట్ చేసుకునే పాయింట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అసలు చిక్కు ఇక్కడే ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే సివిల్ కోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కోర్టు కూడా రాబోతోంది. మరి దాని పేరేంటి, డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా రెంట్ అథారిటీ అండ్ రెంట్ కోర్ట్. చాలా ఫాస్ట్గా మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. గొడవకి అద్దె గొడవలు సంవత్సరాల తరబడి కోర్టుల్లో నలిగిపోకుండా ఉండడానికే రెంట్ ట్రిబ్యునల్స్ అని ఏర్పాటు కాబోతున్నాయి. ఇక్కడ 60 రోజుల్లోపే ఈ కేసు అనేది సాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఓనర్లకు కావచ్చు లేకపోతే అద్దె చెల్లించే వాళ్ళకి కానీ ఇద్దరికి ఖచ్చితంగా పాజిటివ్ పాయింటే. సో ఇప్పటివరకు మీరు చూసిన ఈ రూల్స్ అన్నీ పాత అద్దె ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి వర్తిస్తాయా లేకపోతే కొత్తగా చేరే వాళ్ళకేనా అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. అంటే ఇప్పటివరకు రెంట్ ఉంటున్న వారికా లేకపోతే కొత్తగా రెంట్ అగ్రిమెంట్స్ చేసుకునే వాళ్ళకి మాత్రమేనా అంటే ఫ్రెండ్స్, 2026 నుంచి రాబోతున్న ఈ మార్పులు ఈ రెంటల్ మార్కెట్లోనే చాలా ట్రాన్స్పరసీని పెంచుతున్నాయని చెప్పాలి. ఇల్లు తీసుకునే ముందు కంపల్సరీగా రిటర్న్ అగ్రిమెంట్ ఏమైనా చేసుకోండి, అన్నీ డిజిటల్గా రికార్డ్ అయ్యేలాగా చూసుకోండి. అంతేకాదు బోనస్ టిప్ ఒకటి చెప్పొచ్చు. ఎప్పుడైతే మీరు అద్దె చెల్లిస్తూ ఉంటారో, రెంట్ ఇస్తూ ఉంటారో ఎప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేకపోతే యూపీఐ అనేది యూజ్ చేయండి. దీనివల్ల మీకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. సో
ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అందరూ ఏదో ఒక టైంలో అద్దె ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, గొడవలు ఫేస్ చేస్తూ ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటారు. అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.